for this wonderful time. ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I greet every one of you in the precious name of our Lord and Savior Jesus Christ. మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తున్నాను. And I would like to share something about Christmas. క్రిస్మస్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. There are a lot of car festivals for every religion. ప్రతి ఒక్క మతానికి కూడా అనేకమైన పండుగలు ఉంటూ ఉంటాయి. Actually, Christianity is a way to eternal life. కానీ క్రైస్తవం అనేది ఒక మతం కాదు, కానీ అది నిత్యత్వానికి ఒక మార్గమైనదని మనం తెలుసుకోవాల్సిన వారమైన. But human being, they wanted to identify the group of people, they believe in something, so they call it religion. కానీ మానవులు ఎలా ఉన్నారంటే ఒక జాతి వాళ్ళ ఒక గుంపు వారు ఒక విషయాన్ని నమ్ముతున్నారు, దాని మీద నమ్మకం కలిగి అది ఒక మతం అని పిలుస్తూ ఉన్నారు. But it is a way to eternity. కానీ క్రైస్తవం అనేది ఇది ఒక నిత్యత్వానికి ఒక మార్గము. In the beginning, God was a single being. In the beginning, God was a single దేవుడు being. ఆయన ఒకే ఒక దేవుడు అయినాడు. ఆయన దేవుడు ఒక ఉనికి అయినాడు. ఏమీ లేదు, అంత శూన్యము. And there was no one. ఎవరూ లేరు. And I want to give you a simple example. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. God means light. దేవుడు అంటే వెలుగు. And I don't know exactly the names, but I want to. I hope the illustration you can understand it. నేను చెప్పే ఒక ఉదాహరణ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను అంత స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ. And you know halogen lamp. ఈ హాలోజన్ లైట్ గురించి మీకు తెలుసు. And it's like ivory color, almost like a mild yellow color. అది ఒక ఎల్లో, అది ఒక పసుపు రంగులో ఉంటది. But this name I know, it's a halogen lamp. దీన్ని హాలోజన్ ల్యాంప్ అంటారని నాకు తెలుసు. దానికి And there is another lamp, it's called daylight lamp. ఇంకొక లైట్ ఉంది, దాన్ని డే లైట్ ల్యాంప్ అంటారు. It's very white, it's like just like a tube light. అది తెల్లగా ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. I don't know what chemical or what name for it, what they use to produce that white light. అది అలా తెల్లగా వెలుగునివ్వడానికి దానికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో ఏం పెడతారో నాకు తెలియదు. But if you live in places like Himachal Pradesh, Arunachal Pradesh, the coldest place in Himalaya areas, they use a yellow color light. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో మనం వెళ్ళినట్లయితే వారు ఎక్కువగా ఎల్లో కలర్ లో ఉండే లైట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. Because when the snow falls and only that light helps, not halogen lamp or daylight lamp, nothing works, only that type of lamp it gives light. ఎందుకంటే అటు నార్త్ ఇండియాలో అటు ఉత్తర భాగంలో మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క లైట్ మాత్రమే వారికి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. And usually sometime in some vehicles also I have seen in Andhra Pradesh that yellow color light will be there in front of vehicle. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రదేశాలు నేను చూసాను, ప్రయాణం చేస్తున్నప్పుడు వెహికల్స్ కి వెనకాల ఎల్లో లైట్ ఉండడం. And I don't know what are the names for these other things. వీటన్నిటికీ పేర్లు ఏంటో నాకు తెలియదు. But it all gives light. కానీ అవన్నీ కూడా వెలుగునిస్తూ ఉంటాయి లైట్. But the essence is one. కానీ చివరికి సారం ఒకటే. That is light. అది వెలుగు. It expels the darkness. అది చీకటిని తొలగిస్తుంది. So God was, from the beginning, He was a single being as a light. దేవుడు ఆది నుండి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. And there are some educated people and school going children and young people are here. ఇక్కడ కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. And you know, if a company has to be started, they have to make a business plan and the bylaws and constitution. మీ అందరికీ తెలుసు, ఒక కంపెనీ ప్రారంభించాలంటే దానికి అనేక నియమాలు నిబంధనలు వారన్నీ కూడా సిద్ధపాటు చేసుకోవాలి. So as a single being, God was from eternity, He was living. కానీ ఒక్క వ్యక్తిగా దేవుడు నిత్యత్వం నుండి ఆది నుండి ఒక్కడిగా ఆయన తన ఉనికిని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. But He has the essence, we call it Trinity. కానీ అతనికి ఒక సారం ఉన్నది, ఆ సారాన్ని మనము
త్రిత్వం అని అంటాము. And you just imagine like a daylight lamp and halogen lamp, everything is light, everything expels darkness. మీరు ఒకసారి ఆలోచించండి, డేలైట్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్ ఇవన్నీ కూడా లైట్లే, అవి వెలుగునిచ్చేవే. But mildly it differentiate, but it produces only light. It doesn't produce any Coca-Cola, it doesn't produce any other materials, it produces only light. అవన్నీ కూడా కాంతిని ఇస్తాయి, కానీ వివిధాలుగా కొంచెం వ్యత్యాసంతోనే అవి కాంతిని ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. So the God in Trinity, he planned like this, that he wanted to create a place for himself and beings who will worship him and who will serve him. దేవుడు ఆ త్రిత్వం కలిగిన ఆ దేవుడు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉండి తనను ఆరాధించడం, to serve him and to worship him. అతన్ని సేవించడానికి, అతన్ని ఆరాధించడానికి ఒక స్థలాన్ని కొంచెం ఏర్పాటు చేయాలనుకున్నారు. So he created a place for those creatures who should serve him and worship him. That place is called heaven. అందుకే దేవుడు తనని స్తుతించడానికి, తనను సేవ చేయడానికి, తనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశారు. ఆ స్థలమే పరలోకం. And those beings are called angels. అక్కడ నివసించే వారిని దేవదూతులు అని అంటారు. And the bylaws before creating the heaven or the angels, they made a bylaws and constitution. ఆ యొక్క పరలోకాన్ని లేకపోతే ఆ దేవదూతల్ని సృష్టించక ముందు నియమ నిబంధనల్లో వారు దేవుడు సిద్ధపాటు చేశాడు. They made a business plan how they are going to do it. వారు ఒక వ్యాపార ప్రణాళికను వేశారు ఎలా దాన్ని చేయాలనేది. So in that constitution there was something that if somebody sins against God, he must be punished. He must be expelled from the presence of God himself. వాళ్ళు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలో ఒక నిబంధన ఏంటంటే ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే వారు శిక్షార్హులు, వారు అక్కడ నుండి తొలగించబడతారు అనేది వారి నియమ నిబంధనలో ఉన్నది. So God, he created the heaven and angels. దేవుడు పరలోకాన్ని దేవదూతల్ని సృష్టించాడు. But one angel, he stood against God and he sinned and he was thrown away from the presence of God. కానీ ఒక దూత దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడాన్ని బట్టి అక్కడ నుండి త్రోసివేయబడింది. Now again God was very much sad. ఇప్పుడు దేవుడు ఇంకా చాలా దుఃఖంతో ఉన్నాడు జరిగిన విషయాన్ని బట్టి. He created millions and trillions of angels. They just serve him and worship him. కొన్ని కోట్ల దేవదూతలను ఆయన సృష్టించాడు. అవి ఎప్పుడు కూడా దేవుని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. But there is no one to have fellowship with God. కానీ దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఎవరూ లేరు. This God, he is full of light and there is no darkness in him. ఈ దేవుడు సంపూర్ణమైన వెలుగు కలిగిన వాడు, ఆయనలో ఏమాత్రం కూడా చీకటి లేదు. And he was he is, in essence, he wanted to have love from, he wanted to be loved. ఆయన ప్రేమింపబడాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నట్లు మనం He himself is love. ఆయనే ప్రేమై ఉన్నాడు. The person who has love for others and he wants to be loved. ఇతరుల పట్ల ప్రేమ కలిగిన ఒక వ్యక్తి తను కూడా ప్రేమింపబడాలి అని కోరుకుంటాడు. So this loving God, he wanted somebody to have fellowship with him and to love him. ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు తనతో సహవాసం కలిగి తనని ప్రేమించడానికి, తనని ఆరాధించడానికి, మంచి సహవాసం కలిగి ఉండడానికి కొందరు కావాలని ఆయన ఆశపడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. Again they brought meeting minutes in that they passed a resolution that is called, he will create a being in his image and he will call it man and woman and he will put them in a planet that is called earth. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరొకసారి కూర్చొని ప్రణాళిక వేసి నియమ నిబంధనలను చట్టాలను మార్చడం, కొన్ని మార్పు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో కూర్చొని అప్పుడు వారి యొక్క ఉద్దేశం ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని చేయాలని తన ఆశపడినట్లు మనం చూస్తున్నాం. In that constitution, in the beginning, when they made, before the creation of the heaven and the angels, there was no resolution for the sin which the angels, the being committed in heaven. దీనికి ముందు వారి ప్రణాళిక వేసినప్పుడు పరలోకంలో తప్పు చేస్తే, దేవదూతలు తప్పు చేస్తే there was no way of forgiveness. వారికి క్షమాపణ మార్గం లేదు. So they thought to reschedule that resolution. కాబట్టి దాన్ని వారు మార్పు చేయాలనే ఉద్దేశంతో మార్పు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. But because God is perpetually
he stands on his statutes, he was not able to change his plan. దేవుడు తన యొక్క నియమ నిబంధనలకు కట్టుబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆయన మార్చలేకపోయారు. So this time when they gathered to create a being who will be called man and woman, and who are going to represent God, his image, they will be put on earth, and if they sin, they must be forgiven. For that something should be made. So they brought a resolution. కాబట్టి అయితే వారు ఏమి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన ఆరాధించడానికి అంత సాహసం కలిగి ఉంటాను ఆయన స్వరూపంలో స్త్రీ పురుషుని నిర్మించి వారు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే వారికి వారు క్షమించబడటానికి ఒక క్షమాపణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. In that constitution there was something like this. In order to forgive those beings, somebody should shed blood which should be without sin. అయితే ఆ నిబంధనలో ఏమని ఉందంటే ఆ యొక్క మానవాళి ఏదైనా తప్పు చేసి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపం క్షమించబడటానికి ఒక పవిత్రమైన రక్తం అనేది చిందించబడాలి. అప్పుడే ఆ యొక్క పాపం నుండి వాళ్ళకి విమోచన కలుగుతుంది. Now in that committee there was a question. అయితే ఆ కమిటీలో ఒక ప్రశ్న వచ్చింది అందరికి. In the presence of God, the beings, angels were created, but they sinned against God. Then this human being who are going to be created in the absence of God, in the image of God, and will there be not a way for them to commit a sin? అయితే ఒక ప్రశ్న ఏంటంటే పరలోకంలో దేవదూతలు సృష్టించబడ్డారని ఆరాధించడానికి వారు పాపం చేసినప్పుడు వారి యొక్క పాపానికి విమోచన లేకుండా పోయింది, క్షమాపణ లేకుండా పోయింది. అయితే ఆయన స్వరూపంలో ఇప్పుడు మానవుల్ని సృజిస్తే వారు తప్పు చేసినప్పుడు who will be there to redeem them? వారిని విమోచించడానికి ఎవరు ఉంటారు అనేది ఒక ప్రశ్న. So in that constitution committee, the essence in God, the lights discussed this manner. అయితే ఆ యొక్క కమిటీలో ఈ విధంగా వారు దీని గురించి డిస్కస్ చేశారు. We are going to create human being in our image. మనము మానవాళిని మన రూపంలో సృజించబోతున్నాం. But in order to redeem them from their sins, out of three of us, in the essence of God, somebody should go and be born like a human being in order to redeem them from their sins. అయితే మనము వారిని మన స్వరూపంలో తయారు చేస్తున్నాం. అంటే ఈ సారమైన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మైన సారమైన వీరు దాని గురించి సంభాషణ చేసినప్పుడు మనలో ఒకరు వారిలాగా మనము ఆ భూలోకానికి వెళ్ళి వారి యొక్క స్వరూపంలో మనం జన్మించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. And in that way they passed that resolution. ఆ విధంగా ఆ యొక్క నిబంధనలో వారు ఆ యొక్క నియమాన్ని వాళ్ళు రాశారు. And now they created earth and they created human being. భూమిని సృష్టించారు, తర్వాత భూమి మీద మానవాళిని సృష్టించడం జరిగింది. And the men also they committed sin and God sent them away from his presence. ఆ మానవులు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దేవుని సన్నిధి నుండి వారు దూరంగా త్రోయబడ్డారు. But before the foundation of the world, something resolution was passed. In order to forgive them, someone from that committee they should go and be born as a human being in this world for the redemption of the human being. కానీ మానవాళిని సృష్టించబోయే ముందు ఒక చట్టాన్ని వాళ్ళు రాశారు. ఏంటంటే మానవాళి తప్పు చేస్తే వారిని విమోచించడానికి ఒకరు ఈ భూలోకానికి రావాలి అనేది. And now for that reason, that one essence, one light, he happened to come down to the earth as a baby, and he is called Jesus Christ. అయితే ఆ యొక్క చట్టాన్ని బట్టి ఆ యొక్క సారమైన దేవుడు ఈ యొక్క భూలోకానికి మానవాళిని విడిపించడానికి విమోచించడానికి రావాల్సి వచ్చింది. That Jesus Christ came to this world and the whole world is celebrating the Christmas on December 25th in remembrance, saying to the world that God himself came to this world to forgive human beings' sins. ఆ యొక్క దేవుడు మానవాళిగా ఈ భూలోకంలో జన్మించిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క క్రీస్తు పుట్టికను మనము జరుపుకుంటూ ఉన్నాం. He lived a life without sin and he died for you and me in order to show the way to eternity. ఆయన ఈ భూమి మీద పాపరహితుడిగా జీవించి
మనందరి కొరకు ఆయన మరణించి నిత్యత్వానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. That Jesus Christ is the way, truth and life for you and me. ఆ యేసుక్రీస్తే సత్యము, మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. In that Jesus name I greet you. ఆ యొక్క యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. You may understand the coming of Christmas. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. God wants every one of us to know two things. దేవుడు మనందరూ కూడా రెండు విషయాలు తెలుసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. That is, we all are born in this world. That is the reason we are sitting here. మనందరం ఇక్కడ ఈ భూలోకంలో జన్మించాం కాబట్టి ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. One day we will die. ఒక దినాన్ని మనం మరణిస్తాం. Once we were born, ఒకసారి మనం జన్మించాము ఒకసారి, and one day we will die. ఒక దినాన్ని తప్పకుండా మనం మరణిస్తాం. But God wants every human being to know there is going to be a second birth and second death. దేవుడు మనందరినీ తెలుసుకోవాలని కోరుకుంటున్నది ఏంటంటే మనము రెండో జన్మ అనేది ఉన్నది మానవునికి, తర్వాత రెండో మరణం కూడా ఉన్నది. In order to know that, you must know the first coming of Jesus and the second coming of Jesus. దాన్ని నువ్వు క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలంటే ప్రభు యొక్క మొదటి రాకడ, మొట్టమొదటిగా ఆయన ఎలా వచ్చారో తెలుసుకోవాలి, రెండోసారి ఆయన ఎలా రాబోతున్నారో అనేది కూడా తెలుసుకోవాలి. This Christmas is being celebrated throughout the world to remind that we should know his first coming and the second coming. ఈ యొక్క క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నామంటే ఆయన ఏ విధంగా వచ్చారు మనకు అందరికీ తెలుసు. తిరిగి ఆయన రెండోసారి ఏ విధంగా రాబోతున్నాడో కూడా మనం తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. The first time he came as a baby savior, and second time he is going to come as a king and judge. మొట్టమొదటిగా ఆయన ఒక బాలుడిగా మనందరిని రక్షించడానికి, విమోచించడానికి ఈ భూలోకంలో జన్మించారు. కానీ రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన న్యాయాధిపతిగాను, తీర్పు తీర్చేవాడిగా వస్తాడు, రాజుగా ఆయన వస్తారు. And may God bless you. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And he will make you understand what is Christmas and Christianity. క్రిస్మస్ అంటే ఏంటి, క్రైస్తవం అంటే ఏంటో దేవుడు మీకు అవగాహన కలిగించలాగిన దేవుడు సహాయం చేయను గాక. Christmas and Christianity is simply eternity. క్రిస్మస్ అన్న క్రైస్తవం అన్న నిత్యత్వం. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక.